బీటెక్ రవి మనుషులు మమ్మల్ని చంపేయడానికి వచ్చారు, పొడి చేయడానికి వచ్చారు, నరికేయడానికి వచ్చారు. ఈయన తోలు తీస్తాడంట, తొక్క తీస్తాడంటే ఇంకేందేందో తీస్తాడట. ముందు బుర్ర వాడండి. 2025 ఇది, అన్ని తర్వాత దిద్దురు. సో ఇవన్నీ జరిగిన తర్వాత వాళ్ళ బాబాయిని ఎట్లయితే వేసేసి నారాసుర రక్త చరిత్ర అన్నారో, ఇవాళ రమేష్ యాదవ్ గారి మీద తలకాయ మీద దాడి చేసి ఈరోజు అది మాపని అంటా ఉన్నారు. మేమేం చేస్తాం సార్? దానికి పోలీసులు ఉన్నారు, తెలుస్తారు ఎవరు చేశారో, లోపలికి వెళ్తారు. ఈ వాహనాల ధ్వంసాలు ఇవన్నీ అలవాట్లు ఎవరికి సార్? 2019 నా కారు కూడా ధ్వంసమైంది సార్. నా కారు కూడా పగలగొట్టారు. నా కారు పగలగొట్టి కూడా మరి నాకు కూడా 1,80,000 ఖర్చు అయింది వీళ్ళ వల్ల. ఇవి కార్లు ధ్వంసాలు చేయడం మా సంస్కృతి కాదు. మాకు ఎప్పుడు ఆ ట్రాక్ రికార్డు లేదు. గతంలో మీకు ట్రాక్ రికార్డు ఉంది మీకు కదా. మీరు కదా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో కారులు ధ్వంసం చేసింది. మీరు కాదా తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కారులు ధ్వంసం చేసి, ఆ తర్వాత గన్నవరం పార్టీ ఆఫీసులో కారులు ధ్వంసం చేసి ఇవన్నీ చేసిన చరిత్ర మీది. మీరు మా మీద చెప్తే ఎట్లా? సో ఎన్నిక ప్రశాంతంగా జరగాలి, అది మా ప్రధాన ఎజెండా. వాళ్ళు కామ్గా ఉండి ఎన్నిక చేసుకోమనండి. ఎవరు గెలిస్తే, ప్రజలు ఎవరికి ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు. ఓటమికి కారణాలు ఎత్తుక్కోవడంలో భాగంగానే ఏదైతే వివేకానంద రెడ్డిని వేసేసి మా మీదకి నెట్టారో